అహసన్ రాజేష్ గారు ఫస్ట్ చూశాను, తర్వాత చూశాను. గవర్నమెంట్ మీద ఆయన అదేంటంటే గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి, ఆయన గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ని ఏదో బదనాం చేస్తున్నారనే ఉద్దేశంతో అన్నారు. తప్పు. మీకు మీరు డిక్లేర్ చేయడానికి, నాకు నేను డిక్లేర్ చేయడానికి కాదు. ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరగాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనౌన్స్ చేయాలి తప్ప మీకు నాకు రైట్ లేదు. ఇన్వెస్టిగేషన్లో అది ఏం జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మనం సపోర్ట్ చేయాలి తప్ప చనిపోయాడు మర్డర్ అని చెప్పడానికి రైట్ లేదు, మనం యాక్సిడెంట్ అని చెప్పడానికి రైట్ లేదు, ఏది నిర్ధారణ చేయడానికి రైట్ లేదు. ఎందుకంటే నిర్ధారణ చేయాల్సింది, బయట పెట్టవలసింది ఇస్ గవర్నమెంట్, బయట చెప్పవలసింది మనకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైనా రిపోర్ట్ తప్పు ఉంది అంటే మనం హైకోర్టుకి వెళ్ళవచ్చు, లేకపోతే మనం సిబిఐని అడగవచ్చు, లేకపోతే హైకోర్టు వారిని మనం ఇంకోటి ప్రశ్నించవచ్చు, చాలా ఉన్నాయి. కానీ అప్పుడు దాకా మనం డిక్లేర్ చేయకూడదు. ఫస్ట్ ఆయన మర్డర్ అన్నాడు, తర్వాత వచ్చి యాక్సిడెంట్ అన్నాడు. ఓకే, ఆయన దేనికి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్ సపోర్ట్గా మాట్లాడుతున్నాడా? లోకేష్ గారు వచ్చి లోకేష్ గారు సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు. అక్కడ లోకల్ ఎంపీ రాలే, లోకల్ ఎంపీ ఎవరు పురంధేశ్వరి గారు సపోర్ట్ చేయలే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన సపోర్ట్ చేయలే, సోమ్ వీర్రాజు గారు సపోర్ట్ చేయలే. అంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ ఒక్కటే ఉండాలి, అందరూ అందరుగా చూడాలి. మన రాష్ట్రం మనం నడుపుతుంది, అన్ని కులాలు అన్ని మతాలు ఓటేస్తే మనం గెలుస్తాం. కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. అలాగే పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, స్టిల్ రాజమండ్రి ఎంపీ, సోమ్ వీర్రాజు గారు ఈజ్ ఎమ్మెల్సీ, ఎక్స్ ప్రెసిడెంట్. వాళ్ళు ఇమ్మీడియట్లీ అలా రాజమండ్రిలో జరిగింది కాబట్టి దాని మీద ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వకపోతే ఇట్స్ కరెక్ట్ కాదు. కనుక పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలని కోరుకుందాం. అలాగే పురంధేశ్వరి గారు అందరూ రియాక్ట్ అవ్వాలి. అవి న్యాయం జరిగే విధంగా చూడాలి.